ఈరోజు మా ఇంట్లో గుడ్లు మెంతుల పులుసు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గుడ్లు మెంతుల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేశాను ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకుని ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్, టమాటా పేస్ట్, కొద్దిగా చింతపండు రసం, మెంతులు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ కొద్దిగా, కారం, సాల్ట్, నీట్గా కడిగి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు. అంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే గుడ్డులు మెంతుల పులుసు రెడీ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఈ గుడ్డులు మెంతుల పులుసుకి మెయిన్గా కావాల్సిన పదార్థం మెంతులే ఫ్రెండ్స్. ఇప్పుడు గుడ్లు మెంతులు కర్రీ రెడీ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కళాయి తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ కళాయి స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. కళాయి వీటెక్కాక ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ గుడ్లు పులుసుకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ గుడ్డల పులుసుకి టేస్ట్ని పెంచేది మెంతులే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. నీట్గా కడిగి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని మంచిగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్.
నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్లో కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మంచిగా చేయి కడుక్కుని ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోని కొద్దిగా కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ వెంటనే. కొద్దిగా వాటర్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. అంతే
ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మెంతులు గుడ్డల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు గుడ్ల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే గుడ్లు మెంతుల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ సరిపోయింది లేదో చూద్దాం ఫ్రెండ్స్. సాల్ట్ అన్నీ చక్కగా సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గుడ్లు మెంతుల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.